కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు సొంఠి శివరామకృష్ణ. కరోనా లక్షణాలు కలిగిన బాధితుల ఇంటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శివరామకృష్ణ ఇలా అంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనాకి ఇంటి నుండి డాక్టర్ల సలహాతో మంచి వైద్యం తీసుకోవచ్చు. తీవ్ర జ్వరం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలి. మొవ్వ గ్రామంలో ఎవ్వరికి కరోనా వచ్చినా ఇంటికి వచ్చి మా వైద్య సిబ్బందితో సహా వైద్యం అందిస్తాము అన్నారు. ప్రజలు మాస్కులు తప్పక ధరించి భౌతిక దూరం పాటిస్తే కరోనా దరిచేరకుండా చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. నేను మీ మొవ్వ మండల వైద్యాధికారి డాక్టర్ సొంటి శివరామకృష్ణారావుని మాట్లాడుతున్నానండి. మొవ్వ మండల ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏమిటంటే, కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో మీరెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి. అందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళి వైద్యం తీసుకోవాల్సిన అవసరం జాయిన్ అయ్యి వైద్యం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే విపరీతమైనటువంటి ఆయాసం, విపరీతమైనటువంటి జ్వరం, గాలి పీల్చడంలో విపరీతమైనటువంటి ఇబ్బంది, శాచురేషన్ 90 కన్నా బాగా డౌన్లో ఉన్న వ్యక్తులు, విరోచనాలతో బాధపడే వ్యక్తులు, ఇలాంటి వారు మాత్రమే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండి చక్కగా వైద్యం చేయించుకోవచ్చు. ప్రతి ఇంటికి నేను వచ్చి మీ అందరికీ కూడా వైద్యం చేస్తానని నాతో పాటు మా ఏఎన్ఎం గారు, ఆశా వర్కరు మరియు వాలంటీరు, విఆర్ఓ గారు వీరందరి సహకారం కూడా మీ అందరికీ ఉంటుందని, మీరెవరో అధైర్యపడవద్దని, మానసికంగా ధైర్యంగా ఉంటూ మాస్క్ ధరిస్తూ వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత మరియు సామాజిక పరిశుభ్రత ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదని మీ అందరికీ కూడా నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నానండి. మరియు అంతేకాకుండా మండల ప్రజలందరికీ కూడా నమస్కారం పెట్టి మరీ చెప్తున్నానండి. కరోనా బాధితులు కానీ ఎవరైనా కానీ మన గ్రామాల్లో పాజిటివ్ పేషెంట్లు ఉన్నప్పుడు వారిని మనం వివక్షతతో చూపొద్దండి. వారికి మానసిక ధైర్యం ఇచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలని, దానివల్ల వాళ్ళు ఇంకా త్వరగా రికవరీ అవుతారని, అది సాధారణమైనటువంటి వైరస్ ఏనని ప్రజలందరూ కూడా గుర్తించాలని, మనోధైర్యంతో ఉంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, పౌష్టికాహారం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మనం ఏమీ చేయలేదని మీ అందరికీ కూడా మళ్ళీ తెలియజేస్తున్నానండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.